సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఆకాశంలో చంద్రుడు లేని అమావాస్య. నిశిరాత్రి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నిశ్శబ్దంగా ఉంది. కారు టైర్ల ఘర్షణ, వైపర్ల చప్పుడు తప్ప మరో శబ్దం వినిపించని ఆ వేళ ఒక ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. రవి అనే యువకుడు తన కారులో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాడు. కానీ ఆ రాత్రి అతనికి ఎదురైన అనుభవం అతడి జీవితాన్నే మార్చేస్తుందని తను ఊహించలేదు. అసలు ఆ రాత్రి హైవేపై ఏం జరిగింది? రవి చూసింది మనిషినా లేక మాయ? కారు వేగంగా వెడుతుండగా అకస్మాత్తుగా హెడ్లైట్ల వెలుతురులో ఒక ఆకారం. వర్షంలో తడిసి ముద్దైన ఒక అందమైన యువతి ఒంటరిగా నిలబడి లిఫ్ట్ అడుగుతోంది. చుట్టుపక్కల మైళ్ళ దూరం వరకు ఒక్క ఇల్లు కూడా లేదు. అడవి లాంటి ప్రాంతం. మానవత్వంతో రవి కారు ఆపాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా వెనక సీట్లో కూర్చుంది. అద్దంలోంచి ఆమెను చూస్తూ రవి అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి మేడం అని. ఆమె నుంచి సమాధానం లేదు. కానీ ఒక్కసారిగా కారు లోపల గాలి మారిపోయింది. వర్షం వాసన పోయి గుబాడించే మల్లెపూల సువాసన. రవికి వెన్నులో వణుకు మొదలైంది. అసలు ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? ఒళ్లంతా తడిసినా ఆమె ముఖంలో భయం ఎందుకు లేదు? అనుమానంతో రవి వెనక సీటు వైపు చూశాడు. క్షణక్రితం వరకు అక్కడ కూర్చున్న అమ్మాయి ఇప్పుడు లేదు. సీటు ఖాళీగా ఉంది. కారు డోర్ తీసిన చప్పుడు లేదు. కారు ఆపలేదు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది? భయంతో వణికిపోతున్న రవి సీటును తాకి చూశాడు. ఆ సీటు ఇంకా తడిగానే ఉంది. ఆమె వదిలి వెళ్ళిన మల్లెపూల వాసన ఇంకా కారులో తిరుగుతూనే ఉంది. ఇది భ్రమ? లేక ఆ హైవేపై తిరుగుతున్న ఏదో ఒక అదృశ్య శక్తా? గడిచిన కొన్నేళ్లలో అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాలకు ఈ మిస్టరీ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఆ మల్లెపూల వాసన వెనుక ఉన్న చేదు నిజమేంటి? ఇప్పటికీ ఆ హైవేపై రాత్రిపూట ప్రయాణించే డ్రైవర్లు ఆ ప్రాంతం రాగానే భయంతో వేగం పెంచుతారు. కొందరు అది ఆత్మని నమ్మితే, మరికొందరు అది కేవలం భ్రమని కొట్టిపారేస్తారు. కానీ రవి కారు సీటుపై ఉన్న ఆ తడి, ఆ మల్లెపూల వాసన ఇప్పటికీ ఒక అపరిష్కృత మిస్టరీగానే మిగిలిపోయింది.